అందరికీ నమస్తే అండి. వైసీపీ బ్యాచ్ని చూస్తూ ఉంటే నాకు నిజంగా నవ్వొచ్చుద్దండి. ఎందుకు అంటే ఒక మాట మీద నిలబడరు. జగన్మోహన్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలైనా ఒక మాట మీద నిలబడరు. నిన్న మొన్నటి వరకు తల్లికి వందనం గురించి సాక్షిలో ఆ కాశ్మీర ప్రసాద్ గారిని కూర్చోబెట్టి గతంలో 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇవాళ 15,000 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పేసి సాక్షి డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడిపించారు. నేను చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఆలోచన లోకేష్ గారిది అని చెప్పేసి ఒక మాట అనగానే గిల కొట్టేసుకుంటున్నారు. లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారని చెప్పేసి ఒక మాట మీద నిలబడంటారా? గతంలో లోకేష్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు అని చెప్పేది మీరే. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించేదని చెప్పేది మీరే. ఏదో ఒక మాట మీద ఉండండి. అవునా? తల్లికి వందనం ప్రారంభించినప్పుడు ఏమని మాట్లాడారు? పేపర్ యాడ్ చూపించారు. 2019 ఎన్నికల ముందు ఒక తెలుగుదేశం పార్టీ పేపర్ ప్రకటన ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి సాక్షిలో చూపించి ఇదిగో 18,000 రూపాయలు ఇస్తున్నారు. అప్పుడు 2019 ఎన్నికల ముందు కదా. మరి అలాంటప్పుడు ఎవరు ఆలోచన? నారా లోకేష్ గారిదే కదా. మీరు చెప్పిన పాయింటేరా. ఇప్పుడు మీరు చెప్పిన మాటే మేము చెప్పట్లేదుగా. గతంలో మీరే విమర్శించారుగా. మళ్ళీ ఇక్కడికి వచ్చి కవర్ చేసుకోవాలి. అబ్బే సిగ్గా అని అనిపించట్లా అసలు. మనం ఇన్ని మాటలు మాట్లాడకూడదు, ఏదైనా ఒక మాట మీద ఉండాలని చెప్పేసి అనిపించట్లా. అయినా అమ్మఒడికి తల్లికి వందనానికి ఏమన్నా పొంతనుందరా? మీరు గతంలో అమ్మఒడి పేరు చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు వేస్తామన్నారు. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 వేసారా? ఒకరికే ఎంతమంది ఉన్నా తల్లికి మాత్రమే 15,000 అన్నారు. 15,000 కాస్త పోయింది, 13,000 ఇచ్చారు. సరే ఇచ్చారు, ఒకరికే ఇచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదుగా. తల్లికి వందనం ఒకరున్నా ఇస్తారు, ఇద్దరున్నా ఇస్తారు, ముగ్గురున్నా ఇచ్చారు, నలుగురున్నా ఇచ్చారు, ఐదుగురున్నా ఇచ్చారు. ఇచ్చారా లేదా? మరి దానికి దీనికి పోలికేంటి? ఎక్కడ పొందనుంది? పైగా మీరు చేసిన బొగుడి పనులకి మళ్ళీ మిమ్మల్ని కాపీ కొట్టడం ఒకటా? ఏమైనా అర్థం ఉందా? మనం మాట్లాడుకు మనం సిగ్గుపడాలి. అన్నీ మనం మాట్లాడితే ఎలాగా? మరి మొన్న ఎందుకు మాట్లాడారు? ఇవన్నీ కూడా మాట్లాడకూడదు. మొన్న ప్రచారం చేసింది వీళ్ళే. 18,000 ఇస్తానని 15,000 ఇచ్చారు, మాట తప్పారు అన్నారు. ఇవాళ అదే ప్రస్తావించారు అక్కడ. ఈ ఆలోచన నారా లోకేష్ గారికి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడుది కాదని చెప్తే లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి మళ్ళీ మీరే ప్రచారం చేస్తున్నారు. మిమ్మల్ని అందుకే పేటీఎం గొర్రెలు అనేది ఒక మాట మీద నిలబడండి. అన్ని మాటలు మాట్లాడమాకండి. ఇప్పుడు చెప్పండి, తల్లికి వందనం ఎవరి ఆలోచన? నారా లోకేష్ గారి ఆలోచనే కదా. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అన్నాడు, అందరికీ ఇస్తున్నారు, ఒకరికి ఇచ్చిన పక్కన పెట్టేసేయండి. కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత నారా లోకేష్ గారిది అన్నారు. అన్నట్టుగానే ఇవాళ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి బాగా.